బయట ఎక్కువగా దబిడి అన్ని పనులు చేయాలి. కాకపోతే నాకేందంటే 90% ఓన్లీ డ్రైవింగ్ పనే. కాకపోతే అప్పుడప్పుడు నెలకు ఒక తూరు ఏందంటే నేను గార్డెన్ క్లీన్ చేస్తాను. ఎందుకంటే మా కోవిడ్‌లో బంధువులు వచ్చారు కాబట్టి. కొన్ని కోవిడ్ ఇంట్లో ఏందంటే ఆయమ్మ లెక్క డ్రైవర్ ఎత్తుకొని బ్యాంకులో ఏస్తాడు. కాకపోతే మా ఇంట్లో అలా కాదు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. కాకపోతే ఈ రోజు ఆయమ్మ బ్యాంకులో ఏమనింది. సో మీకు ఆల్మోల్ ఎక్స్చేంజ్ చూపించా చూడు లోపల ఎట్లా ఉంటుందో. నేనైతే కోవిడ్ ఎక్స్చేంజ్ బ్యాంకులో ఎక్కడైతే లెక్క తక్కువ ఉంటుంది ఏదే కమిషన్ లెక్క అక్కడ ఎత్తుకొని ఎతికి మరిపోయి చేస్తాను నేను. ఇప్పుడు ఎందుకు వెళ్ళా నేను బంగారు కొండ అంటే ఇది మన లెక్క కాదు ఆయమ్మ లెక్క. వాళ్ళు ఎక్కడ చెప్తే అక్కడ ఇవ్వాలి, మన ఇష్టం కాదు. పేపర్ చూడండి మా ఆయమ్మ బ్యాంకులో 9,400 పడినాయి. నేను రూమ్కి వచ్చేసరికి మా కోవిడ్లో ఉంటే అన్నం ఎత్తుకుని మా ఫ్రెండ్కి పోయినారు. వాళ్ళకి అన్నం ఎత్తుకుని ఇచ్చేసిన. అన్నం అంటే గుర్తొచ్చి నాకు పిగ్గులా బలొచ్చిన అందుకు డైట్ బ్లాక్స్ అని చేస్తాను ఇక్కడ కోవిడ్లో ఏంటంటే పార్టీ చేసుకునే కాడ తినేది 20%, పడేసేది మాత్రం 80%. అదంతే. కానీ అందరూ అలా ఉండరు. పొట్ట తగ్గియాలని ఖచ్చితంగా ఫిక్స్ అయిపోయినామా. సో కొంచెం అన్నం తిని నేను డైలీ చేసే రొటీన్ పని ఎత్తుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను. అదిగో మా అని అన్నం ఫ్రిడ్జ్ లో పెట్టే కదా అప్పుడే లారీ వ్యక్తి వెనకాల నుంచి ఆ అన్నం నాకు ఇయ్యి అన్నాడు. సో ఆ విధంగా ఎవరో ఒకరు తీసుకొని తింటారు మా. అందుకని ఇప్పుడు నేను చెప్పే విషయం ఎగతాళగా ఉండదు. కోవిడ్ లో మజ్జిగని దాక్కన అంటే కింద డిక్కీలో మట్టి ఎత్తుకుంటుంది. జాగ్రత్త. టీగుం సబ్స్క్రైబ్ మర్చిపోవాకు.